హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇదైతే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ చూస్తూ ఉండండి. చాలా బాగుంది. సో మిమ్మల్ని అయితే నేను ఒక ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను, పదండి. టిషి యు స్టార్ట్ స్లీపింగ్ అగైన్. సర్వీస్ అయినా కానీ లేదా హ్యాంగ్ అవ్వదు కానీ ఒకసారి ఐఫోన్ ఫోన్స్ ఇప్పుడు ఆండ్రాయిడ్ అనుకో మనం ఎంత వాడినా పడిపోయింది అనుకో పగిలిపోద్ది. మనీళ్ళు బాగుంది ముద్దు. ఇదైతే మేము కేఫ్ తర్వాత స్టార్ట్ అయ్యామండి ఒక ప్లేస్కి అయితే. అప్పుడు డిసైడ్ అయ్యాం మేము వెళ్దాము అని చెప్పేసి. వైర్స్ పైన కూడా చూడవి అవేవో దీనిలా ఉన్నాయి. చూడు మన దగ్గరలా ఇవి ఉంటాయి కదా. బాబ్రే సేవ్ అయిందా అవదా అంటే మీరు ఫస్ట్ తీలే జూమ్ చేశారు. వీడియో రికార్డింగ్ చేసిన మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. అవునండి, మేమైతే చౌమహల్ ప్యాలెస్ కి అయితే వచ్చాము. యాక్చువల్గా అయితే రాంగ్ టైమింగ్ లో వచ్చాము అనిపించింది. చూడండి మీకే అర్థమవుతుంది ఏ టైంలో వచ్చాము. యాక్చువల్గా ఫుల్ వీడియో చూస్తే ఏ టైంలో రావాలి, ఏ టైం వరకు ఉండొచ్చు అనేది కూడా మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. మేము చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి. ఇక్కడైతే మాత్రం ఎలానో ఒకలాగా అయితే మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చూసారు కదా, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ నేను ఇది వీడియో ఎడిట్ కూడా చేయలేదండి. సో మీకు పిన్ టు పిన్ మొత్తం కూడా క్లియర్గా ఉంటుంది. సో మీరు కూడా ప్యాలెస్కి వెళ్ళాననే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. తో పాటు మీరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దరు కానీ రండి. యాక్చువల్గా అయితే మేము రీచ్ అయ్యేసరికి ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంది. సో 4:30కి అయితే మేము రీచ్ అయ్యాము అక్కడికి. మీన్స్ అయితే 10 to 5 ఎక్సెప్ట్ ఫ్రైడే. ఇండియన్స్కి అయితే పర్ పర్సన్ 100 రూపీస్ అండి. బిలో 10 years అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్యాలెస్ ఎక్కడైనా ప్యాలెస్ లాగే ఉంటుంది, జస్ట్ కట్టడాలు మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి అంతే నాకు తెలిసి. అంతే కదా, అంతేనా? ఇది ఎంట్రీ వే అండి. యాక్చువల్గా అయితే వీటికి 2 courtyards ఉంటాయి, ఒకటి నార్త్ అండ్ ఒకటి సౌత్. స్టార్టింగ్లోనే ఫౌంటైన్ ఉంది కదా, ఫౌంటైన్ అండ్ గార్డెన్ కూడా చూసారు కదా, అక్కడ కూర్చోవచ్చు. ఇది ఎందుకు ఫేమస్ అంటే యూనిక్ స్టైల్లో ఉంటుందండి ఈ ప్యాలెస్. అండ్ ఎలిగెంట్ లుక్, ఒక రాజస్థానీ స్టైల్. సో ఎలిగెంట్గా ఉంటుంది. సో అందుకే ఇది ఫేమస్. దీన్ని అయితే నైజాం వాళ్ళు పాలించేవారంట. అండ్ యాక్చువల్గా ఇది 1750లో ఇనిషియేట్ చేశారు. అఫ్జల్ అండ్ దాలా పరిపాలనలో అయితే కంప్లీట్ చేశారు. పార్కింగ్ కూడా పేడేనండి, 20 రూపీస్. చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో వెళ్తే చాలా మంచిది, ఎందుకంటే మినిమం 2 hours అయితే పడుతుందండి వెళ్ళడానికి. సో మేము అక్కడ రిక్వెస్ట్ చేస్తే ఎలానో ఒకలాగా అయితే 4:30 లోపల అయితే 4:35 ముందు అయితే వెళ్ళిపోయాము. ఎలానో ఒకలా రీచ్ అయిపోయాము. ఎందుకంటే క్లోజింగ్ టైము 5కి హాఫ్ అన్ అవర్ అనేది 5:30 వరకు పర్మిషన్ ఉంటుంది. కానీ 5 లోపల మాత్రం ఎంట్రీ ఎలా అయినా అయిపోవాలి, లేకపోతే మాత్రం వేస్ట్ అండి, వెళ్ళినా వేస్టే. స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ లేడీస్ మాత్రం స్లీవ్లెస్ వేయకూడదు. అండ్ నీస్ బిలో డ్రెస్ కోడ్ కూడా ఉంటుందండి. నీస్ బిలో డ్రెస్సెస్ అయితే వేయకూడదు. ఇదైతే దర్బార్ హాల్ అండి. అలా కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. నేను చెప్తే మధ్యలో డైవర్ట్ అవుతారు కాబట్టి మీరు కూడా నా అలా ఫ్లోలో చూస్తూ ఉంటే మీకు కంటిన్యూస్గా అర్థమవుతుంది. మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ అసాఫ్. అప్పటి కరెన్సీ దర్బార్ హాల్ అండి. ప్లీజ్ డూ నాట్ టచ్.
పాప ఎక్కడ టచ్ చేస్తుందేమని చెప్పి మా పాప మీద ఒక కన్ను అండ్ వీడియో పైన ఒక కన్ను అయితే వేశాను. మిగతా వాళ్ళైతే ప్రశాంతంగా చూసుకుంటున్నారు, ఎందుకంటే మాకు 15 మినిట్సే టైం ఉంది. 15 మినిట్స్లో ఈ ప్యాలెస్ అంతా కవర్ చేయాలి. సో ఎంతవరకు కవర్ చేసాం అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. అంటే మినిమం 2 అవర్స్ ఉండాలి దీనికి కవర్ చేయాలి అంటే. కానీ మేము 50 మినిట్స్లో కవర్ చేసామా లేదా అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫన్ కూడా ఉంటుంది. పూర్తిగా చూస్తే మీరు అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హైట్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిపో వస్తున్నా. ఆ విండోస్ చూడండి ఎంత హైట్ ఉన్నాయి. పిలిచేస్తున్నారండి. అయితే DSLR కెమెరాస్ అలో లేదు, ఓన్లీ మొబైల్ వరకు అయితే ఓకే. అక్కడ మనకి పర్మిషన్ అడుగుతారు. ఒకవేళ మీరు DSLR తీసుకువెళ్ళాలి అనుకుంటే దానికి మళ్ళీ సపరేట్గా పే చేసుకోవాలి. పిల్లలతో వెళ్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఏవైనా పొరపాటున ఏవైనా తగిలితే మళ్ళీ మనకే బర్డెన్ కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళండి. వీళ్ళందరూ నైజాం రాజులు. చూసారు కదా ప్యాలెస్ ఎలా ఉందో, చాలా బాగుంది. మాకు వచ్చాం కానీ 15 మినిట్స్లో కవర్ చేయగలమా లేదా, వర్తా కాదా అయితే మాకు అనిపించింది. సో చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తుంది. కానీ పక్క నుండి వాచ్మెన్ అయితే విజిల్స్ వేస్తూనే ఉన్నారు. ప్యాలెస్కి 4 మహల్స్ అయితే ఉన్నాయి. ఒకటి తానియట్ మహల్ అండ్ ఒకటి మహతాబ్ మహల్ అండ్ ఒకటి అఫ్జల్ మహల్ అండ్ ఒకటి అఫ్తాబ్ మహల్ అండి. అప్పుడు క్రాకరీస్ రిచ్గా ఉన్నాయి కదా అవి. ఓయ్ డిన్నర్ సెట్ అంటే ఇలా ఉండాలా, ఎప్పుడు కూడా ఒక ఫీల్ అనేది వస్తుంది. యూనిట్ చూడగానే మా పాపకు ఆకలి స్టార్ట్ అయిందండి. ఇంకా అక్కడ నుంచి ఒకటే మ్యూజిక్, ఆకలి అని చెప్పేసి. అయితే జాగింగ్ చేస్తూ చూసినట్టే అనిపించింది, ఎందుకంటే 15 మినిట్స్లో ఇంత పెద్ద ప్యాలెస్ని కంప్లీట్ చేయాలంటే మాటలు కాదు. ప్రతిదీ కవర్ చేయాలి అండ్ పిన్ టు పిన్ వచ్చాం కదా, మరి ప్రతిదీ కవర్ చేయకపోతే ఎలా, మళ్ళీ అంత దూరం నుంచి రాలేం కదా. ఇఫ్ ఇన్ కేస్ మనం హైదరాబాద్ లోకల్ వాళ్ళం అయితే మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళామంటే మళ్ళీ పని కట్టుకొని మహల్కి అయితే వెళ్ళాం కదా. వెళ్ళామంటే పర్ఫెక్ట్గా చూడాలి అని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేసాము. చూడడం అయితే మాత్రం వాళ్ళు వాడే వస్తువులు చూసారా, చాలా రాయల్ ఫీల్ ఉన్నాయి అండ్ చాలా బాగా అనిపించింది. అప్పుడు వాళ్ళు ఎలా మెయింటైన్ చేసేవాళ్ళం, మనం ఇప్పుడు ప్రతిదీ కూడా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడతాం. అప్పుడు వాళ్ళు మెయిడ్స్ కూడా అలానే ఉన్నారులేండి. వా అప్పుడు వాళ్ళు రాజులు అంటే మీరందరూ కవర్ అవుతారు కదా. రైఫిల్స్, అప్పుడు కాలం రైఫిల్స్. హలో మిస్టర్ అండ్ మిసెస్ మీనాక్షి, దూర్పో.
మీరందరూ ఇందులో ఉంటారు, ఈ చౌహాన్ ప్యాలెస్, చౌహాన్ కాదు చౌమహల్ ప్యాలెస్లో. ఇండివిజువల్గా ఫొటోస్ తీసుకోలేదని ఏం అనుకోకండి. మీరందరూ ఈ వీడియోలో చౌమహల్ ప్యాలెస్లో ఉంటారు అని చెప్తున్నాను. ఆ రాజులతో పాటు మీరు కూడా ఇందులో కవర్ అవుతారు. ఎవరైనా సరే ఫ్యూచర్లో చౌమహల్ ప్యాలెస్ చూడాలి అనుకుంటే అవుట్ వ్యూ. ఇల్లే పరిగెడుతున్నారు. 7 o'clock వరకు టైం ఉందని చెప్పారు కాదమ్మా. 5:30. నేను 6:30 అనుకున్నాను. 6 o'clock బంద్, 5:30 వరకు టైం ఉంది మీకు చూడడానికి. అది తెలుసు. 5 o'clockకి టికెట్ కౌంటర్ బంద్. ఓకే. ఇన్ టైం లాస్ట్ 5, అవుట్ టైం లాస్ట్ 5:30. సో ఇవే కదా సేమ్ తిషికి ఇప్పుడు మనం బ్యాండ్లో పెట్టారు కదా, అఫ్తాబ్ మహల్. దిస్ అఫ్తాబ్ మహల్. స్లీపింగా సిట్టింగ్ రాన్లు చూడు. కానీ అప్పట్లో ముస్లిమ్స్ అయినా సరే ఆ వస్త్రధారణ అంతా మాత్రం రాజులు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉంది. మన వాళ్ళకు జ్యువెలరీ, పిల్లల బట్టలు, వెహికల్ పార్కింగ్, వింటేజ్ కార్స్ అప్పుడులో జట్కా బళ్ళు అన్నీ ఉండేవి ఇక్కడే. అయితే మనం వింటేజ్ కార్స్ వెళ్దాం పదండి. వింటేజ్ కార్స్. ఇది మన మూవీలో అయితే గావర్ చేస్తారు, ఇంకా విజిల్స్ వేస్తూనే ఉన్నారు. టూరింగ్ సెడన్ డిలక్స్ ఫియాట్. నాపియర్ టైప్ 1906 అప్పట్లో తీసిన కార్స్. ట్రాయ్ సిల్వర్ గోస్ట్. బగ్గీస్ కార్స్, వింటేజ్ కార్స్. సో దీనికి ఏమి నేమ్స్ అయితే ఏం లేవు. 5:30 వరకే క్లోజ్ టైం అయినా సరే ఎండ బా.
క్లోజ్ టు లోపలికి వెళ్తే కూర్చుండిపోతామని చెప్పి ఫైనల్లీ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేసాము. 15 minutesలో పరుగు నడక మీద అయితే కంప్లీట్ చేసాము. చేసిన మిస్టేక్ ఏంటంటే మేము కేవ్కి అయితే వెళ్ళటం అయింది కదా, సో అక్కడ దానివల్ల లేట్ అయిపోయింది. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అయిపోయింది. పార్కింగ్ అన్ని కంప్లీట్ చేసేసరికి మాకు 4:05 అయిపోయింది. 4:45 అలాగైతే టికెట్ అయితే మాకు వచ్చేసింది. సో టికెట్ లాస్ట్ టైం అయితే 5 అండి. అండ్ 5 లోపల మాత్రం వెళ్ళిపోతే 5:30 వరకు హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంటుంది. కానీ ఇక్కడికి మినిమం ఈ ప్యాలెస్ కవర్ చేయాలంటే 2 to 3 hours పడుతుంది. 3 or 4కి అలా వస్తే మంచిగా చూసుకోవచ్చు. ఫ్యామిలీస్తో పిల్లలతో వస్తాం కాబట్టి నిదానంగా పర్ఫెక్ట్గా ఫొటోస్ అన్నీ తీసుకొని అయితే మళ్ళీ ఇలాంటి ప్లేసులకి అయితే రాలేం కదా. సో అందుకే వచ్చినప్పుడే మంచిగా ప్రశాంతంగా చూసి వెళ్ళిపోవాలి కాబట్టి కరెక్ట్ టైంగా వస్తే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. మాకు ఇంకోటి ఏంటి అనిపించింది, 15 minutesలోనే ఇంకా మొత్తం కవర్ చేసామేమో అనిపించింది. పరుగు ఎవరైనా మొత్తం అయితే కంప్లీట్ చేసాం. ఫైనల్లీ అయితే టాస్క్ అయితే కంప్లీట్ చేసాము. కాకపోతే ఫొటోస్ అయితే ఎవరు తీసుకోలేకపోయాము. ఇంకొంచెం మనం ఒక 1 hour చేతిలో పెట్టుకొని 2 hours ఎండ కూడా అయ్యి ఉంది. ఇంత టైం అయినా సరే ఎండగా ఉంది. ఇంకా నయం వర్షం పడట్లేదు. అయింది 5:30 అవుతున్నా సరే ఎండగా ఉంది. ఇక్కడ ఉండదు అంటే చెప్తున్నాను నేను మామూలుగా. మా పాప అయితే వాళ్ళ బాబాయ్ చేయి పట్టుకొని నడుస్తుంది. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ అనుకుంది చేయి పట్టుకొని నడుస్తుంది అలాగా. సో చూడండి ఏం జరుగుతుందో. ఎప్పుడైతే వాళ్ళు నానపడతారో అది అర్థమైపోయింది. ఫైనలీ అయితే వీడియో అయితే అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియో అయితే నేను మళ్ళీ మీ ముందుకే వస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఒక లైక్ అయితే చేసుకోండి. సో అంటిల్ దెన్ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు. బాయ్ బాయ్.